పోలీసుల వేట కొనసాగుతోంది. పలు బృందాలుగా ఏర్పడిన పోలీసులు హైదరాబాద్ తో పాటు పలు నగరాల్లో గాలిస్తున్నారు. ఆర్జీబీపై తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. విచారణకు హాజరు కాకుండా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు ఇవాళ ఆయన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. సోషల్ మీడియా పోస్టుల కేసులో ఒకవైపు పోలీసులు రామ్ గోపాల్ వర్మ కోసం వెతుకుతుండగా మరోవైపు అజ్ఞాతం నుంచి ఆయన వరుస వీడియోలు విడుదల చేస్తున్నారు. పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానాలు ఇస్తున్నారు. తాను కేసులకు భయపడట్లేదన్నారు. ఏడుస్తున్నానని భయపడుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. ఏడాది క్రితం చేసిన ట్వీట్ పై కేసు నమోదు చేయడం విచిత్రంగా ఉందంటూ వర్మ ఇప్పటికే ఓ వీడియో విడుదల చేశారు. తాజాగా మరో వీడియో రిలీజ్ చేసిన వర్మ సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్లను అరెస్ట్ చేయాలంటే 80 నుంచి 90% మంది జైల్లోనే ఉంటారన్నారు. ఇది సోషల్ మీడియా ప్రాబ్లం అని, తన సమస్య కాదని వ్యాఖ్యానించారు. Extremely sorry to disappoint. అంటే ఇప్పుడు ఉనికిపోతున్నాను, మంచం కింద నేడుస్తున్నాను అని అందరూ వాటెవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్ ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగ, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలవబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది. సోషల్ మీడియాలో ట్వీట్స్, మీమ్స్ పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేల్కొని 1 year తర్వాత నేను అప్పుడు చూశాను, కానీ ఇప్పుడే చూశాను, అప్పుడు పెట్టాను, ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుంది అలాంటి కేసులు పెట్టడానికి. ఓకే, బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి, ఐ అండర్స్టాండ్. నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉంది. కానీ అది మీరు సీరియస్గా తీసుకుంటే, ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అన్ని సీరియస్గా తీసుకుంటే, ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైల్లో ఉంటుంది, అట్లీస్ట్ 80 to 90%. ఎందుకంటే సోషల్ మీడియాకి వచ్చేదే దానికోసం, ఎవరైనా సరే వచ్చేది ఫైనల్గా. సో బేసిక్లీ ఐ ఫెల్ట్ దర్ ఇస్ అ నీడ్ ఫర్ మీ టు టెల్ ఫర్ ద కన్సర్న్ పీపుల్. ఇప్పుడు నేను పారిపోయినా, దాక్కుని ఏడుస్తున్నానా, భయపడి ఉనికిపోతున్నానా, వాటెవర్, అది ఓకే, దట్స్ ఆల్ ఫైన్. ఐ నో దట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. అలాంటి థంబ్నెయిల్స్ లేకపోతే ఎవరు చూడరు కాబట్టి వాళ్ళ బతుకు తీరు కోసం అలాంటివి పెట్టుకుంటారు. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దట్. ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఎ లివింగ్. బట్ ఆన్ ద లార్జర్ పిక్చర్ ఐ వాంట్ టు సే దిస్ వన్ థింగ్. లాస్ట్లీ నేను చెప్పేదంటే, ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇది సోషల్ మీడియా ప్రాబ్లం, నా ఒక్క ప్రాబ్లం కాదు. That is what I will request.